డాన్ మీడియాకు స్వాగతం. మాజీ మంత్రి పైడికొండల కుటుంబాన్ని కలిసిన డిప్యూటీ సీఎం కొట్టు. మాజీ మంత్రి, స్వర్గీయ పైడికొండల మాణిక్యాలరావు కుటుంబాన్ని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి కొట్టు నివాసానికి సమీపంలోని, స్థానిక బస్టాండ్ ఎదురుగా, గీతా మందిర్ రోడ్లోని, డాక్టర్ దుర్గాదాస్ ఆసుపత్రికి వెనుక గల వారి ఇంటికి, సోమవారం మంత్రి కొట్టు వెళ్లారు. మాజీ మంత్రి మాణిక్యాలరావు కుటుంబాన్ని కలుసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మాణిక్యాలరావు సతీమణి, ఆయన కుమార్తె, అల్లుడు గట్టిం నవీన్, సింధులతో ఆయన మాట్లాడారు. 2014 నుంచి 2019 వరకు పైడికొండల మాణిక్యాలరావు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పట్టణ అభివృద్ధికి, శాంతిభద్రతల కోసం ఆయన నిరంతరం పాటుపడే వారని పేర్కొన్నారు. దేవాదాయ మంత్రిగా తాడేపల్లిగూడెంలో పలు ఆలయాల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అనతి కాలంలోనే ఆయన మనందరినీ విడిచి వెళ్లిపోవడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. మాణిక్యాలరావు కుటుంబానికి తన అండదండలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. అభివృద్ధి, శాంతిభద్రతల విషయంలో మాణిక్యాలరావుది, తనది ఒకటే విధానం అని, తన కృషికి తగిన సహకారం అందించాలని మంత్రి కొట్టు ఈ సందర్భంగా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కుటుంబాన్ని కోరారు. ఈయన వెంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వడ్డి రఘురాం నాయుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా ఉన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.